చూడక్క న్యూ ఇయర్ కి నేను హ్యాప్ చేశాను. ఇంకా ఏం చేయాలబ్బా న్యూ ఇయర్ కి? అయ్యో నీకు తెలీదా, న్యూ ఇయర్ కి చాలా మంది రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. రెజల్యూషన్స్ అంటే మనకు మనం ప్రామిస్ చేసుకోవడం అని, బెటర్ గా ఉండడం అని. ప్రామిసా? అంటే నేను ఎక్కువ చాక్లెట్స్ తింటాను కూడా ప్రామిస్ చేసుకోవచ్చా? రెజల్యూషన్స్ అని మనం ఫాలో అవ్వాలని అనుకునే గుడ్ హ్యాబిట్స్. నేను కూడా పెట్టుకోవచ్చా? ఆఫ్ కోర్స్, ఎందుకు పెట్టుకోకూడదు? అయితే ఫస్ట్ రెజల్యూషన్ వచ్చేసి తొందరగా లేవడం, కనీసం ఎక్కువ రోజులు. వావ్, గుడ్, దట్స్ ఏ గ్రేట్ స్టార్ట్. సెకండ్ రెజల్యూషన్ వచ్చేసి నేను ఆడుకున్న తర్వాత నా బొమ్మల్ని అక్కడ ఇక్కడ పడేయకుండా జాగ్రత్తగా సర్ది పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్, అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థర్డ్ రెజల్యూషన్ వచ్చేసి అందరితో మంచిగా ఉండడం, థింగ్స్ షేర్ చేయడం అండ్ హెల్ప్ చేయడం. పర్ఫెక్ట్, అని దాంట్లో కన్నా ఇది బెస్ట్ రెజల్యూషన్. నేను రియాక్ట్ అవ్వకముందే వింటా అండ్ కోపంగా ఉన్నా సరే. వావ్, దట్స్ ఏ బ్రేవ్ వన్. అక్క నీకేమైనా రెజల్యూషన్స్ ఉన్నాయా? ఉన్నాయిగా. నా రెజల్యూషన్స్ నిన్ను సపోర్ట్ చేయడం అండ్ మనం ఎప్పుడు గొడవ పడుకోకుండా హ్యాపీగా ఉండేలా చూసి. యాహూ! న్యూ ఇయర్, న్యూ మీ అండ్ న్యూ ఫన్ విత్ యు అక్క. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.